ఈ వీడియోలో అశ్వత్థామని చూసామని చెప్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను. అలాగే పావులతో కలిసి ఉంటున్న ఒక విలేజ్ గురించి చెప్తాను. ఇది ఫస్ట్ ఫ్యాక్టే చెప్తా, బాగుంటుంది. అలాగే గూగుల్లో మీరు ఆర్ బెంగాల్ క్యాట్స్ లీగల్ ఇన్ ఆస్ట్రేలియా అనే ఫ్రేజ్ని వర్డ్స్ని సెర్చ్ చేయకండి అసలు కూడా. ఎందుకో ఫ్యాక్ట్లో చెప్తాను. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. అంతలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ విలేజ్లో పావులు మనుషులు కలిసి బ్రతుకుతున్నారు. ఆ విలేజ్ పేరు షెట్ఫల్ విలేజ్. ఇది మహారాష్ట్ర సోలాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఆ విలేజ్లో పావులను పూజించడమే కాదు, పావులకి పర్మనెంట్ ప్లేస్, లివింగ్ ప్లేస్ కూడా ఇచ్చేస్తున్నారు. అవేమీ చిన్న చిన్న పిల్ల పావులు ఏమీ కాదు. ప్రపంచంలోనే చాలా డేంజరస్ స్నేక్స్ అయిన ఇండియన్ కోబ్రాస్ కూడా అక్కడే ఉంటున్నాయి. వాటిని ఆ విలేజ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు. అంటే నువ్వు నాకు దేవుడు ఇచ్చిన డాడీ అన్నట్టు. పావులు కూడా ఆ విలేజ్లో తెగ తిరిగేస్తూ ఉంటాయి జనాల మధ్యలోనే. ఇంట్లోకి వెళ్తాయి, వంట చేసుకునేటప్పుడు చూపిస్తూ ఉంటారు. వీడియో క్లిప్స్ కూడా చూసేవన్నీ. సో ఒక పాము ఎవరింట్లో అయినా ఉండొచ్చు. అండ్ పావులకి అక్కడ అన్నీ సొంత ఇల్లులే. అండ్ పావులకు కూడా కొన్ని స్పెషల్ ఏరియాస్ కూడా ఉంటాయి. కోబ్రాస్కి ఒక డిజిగ్నేటెడ్ ఏరియానే ఉందంట. వాళ్ళు దాన్ని దేవస్థానం అని పిలుస్తారు. ఏరియాని అందులోనే ఉంటాయి. అది కూడా వాళ్ళకు ఒక గుడిలాగా. అక్కడ వాటి కోసం కన్స్ట్రక్షన్ కూడా ఏదో కట్టారంట. అండ్ మీరు కొంతమంది ఆలోచించవచ్చు, పిల్లలు ఏమైనా భయపడతారేమోనని. అబే అలా ఏం లేదు. అది మీకు పామేమో, అక్కడ వాళ్ళ కాట బొమ్మ. అక్కడ విలేజ్లో క్లాస్ రూమ్లో కూడా కోబ్రాస్ తిరిగేస్తూ ఉంటాయి. భయం ఏమీ లేదు. వాళ్ళు భయపడేది విలేజ్లో కొత్తగా వచ్చే మనుషులకే. ఎందుకంటే ఆ విలేజ్లో ఇప్పటివరకు పాము కాటు వల్ల ఒక్కళ్ళు కూడా చనిపోలేదంట. అండ్ ఆ స్నేక్స్ చనిపోయిన తర్వాత వాటిని మనుషుల్లాగానే పూడ్చిపెడతారంట, నేల తవ్వి. అండ్ అందుకే షెట్ఫల్కి ఇంకో పేరు కూడా ఉంది, ల్యాండ్ ఆఫ్ స్నేక్స్ అని. అండ్ దట్స్ టెరిఫైయింగ్. టఫెస్ట్ కోటింగ్ ఇన్ ద వరల్డ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా నేమ్స్ వచ్చాయి. లైనెక్స్ అని, ఎక్స్కాలిబర్ ఇండస్ట్రియల్ కోటింగ్ అని, సీరం కోటింగ్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఉన్న లైనెక్స్ కోటింగ్ గురించి చూద్దాం. లైనెక్స్ కోటింగ్ వేసిన ప్రొడక్ట్స్ని కొన్ని టెస్ట్ చేశారు. అదేంట్రా ఎంత పవర్ఫుల్లో అర్థం కావాలంటే మీరు వీడియో చూడాలి. ఈ వీడియోలో వాటర్ మెలన్ మీద టెస్ట్ చేశారు. నార్మల్ వాటర్ మెలన్ అయితే పగిలిపోయింది పుచ్చకాయ. ఇదైతే కోటింగ్ వేసిన తర్వాత అదేదో బాల్ వేసినట్టు, బొంపులు వేసినట్టు లెగుస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీర్ బాటిల్, గాజు మొక్క ఈజీగా పగిలింది. కానీ ఈ కోటింగ్ వేసాక పగలలేదు. అండ్ బీర్ క్యాన్ని కూడా ట్రై చేశారు. మామూలుగా కంప్రెస్ అయిపోయింది. కానీ దాని టైర్ కింద, ఈ కోటింగ్ వేసాక టైర్ కింద పెట్టినా దానికైతే ఏమీ కాల. అండ్ ఒక బెండు మొక్కను కూడా టెస్ట్ చేశారు. సో అది కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కోటింగ్. ఈ వీడియోలో చూస్తే మనిషి మీద అటాక్ చేసిన ఒక ఫిష్. ఈ ఫిష్ గురించే ఈ ఫ్యాక్ట్. ఈ ఫిష్ మనుషుల్ని చంపి తినగలదు. నేనేమో షార్క్స్ గురించి కూడా చెప్పట్లా, దానికంటే చాలా చిన్న సైజులో ఉన్న ఫిష్ గురించి చెప్తున్నా. ఈవెన్ ఆ ఫిష్ మనుషులనే కాదు, క్రోకోడైల్స్ని కూడా తినగలదు. దాని పేరు గోలియత్ టైగర్ ఫిష్. నార్మల్గా అవి తినేది చిన్న చిన్న ఫిషెస్నే. ఈవెన్ వాటి ఓన్ స్పీసెస్లో కూడా ఏదన్నా చిన్నగా ఉన్న ఫిషెస్ ఉన్నాయనుకోండి, వాటి ఓన్ స్పీసెస్లోనే అవి తినేస్తాయి. అండ్ ఇవి 6 feet లాంగ్ వరకు పెరగగలవు. అండ్ 68 kgs వెయిట్ వరకు కూడా పెరగగలవు. మనకైతే అంత హైట్లో ఉన్న ఫిషెస్ అయితే కనబడవు. నార్మల్గా చూస్తే ఒక 1 feet కానీ 2 feet వరకు కనబడతాయి. కానీ వాటి దగ్గరలో ఏలు పెడితే మాత్రం సెకండ్స్లో మీకు ఏలు ఉండదు. ఏలు లేని బాధ మాత్రమే ఉంటుంది. సో అంత క్విక్గా అటాక్ చేస్తాయి. ఎందుకంటే వీటి సైజు చిన్నదే కావచ్చు, టీత్ మాత్రం చాలా పెద్దవి. వెరీ రీజనబుల్. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ల్యాండింగ్ టైంలో ఒక ప్యాసింజర్ ఏరోప్లేన్లోని ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేశాడు. 9 మంది మైనర్ ఇంజరీస్తో బయటపడ్డారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక అతను 700 feet హైట్లో ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేశాడు. అక్కడ కూడా ప్యాసింజర్స్కి ఏం కాల. అండ్ ఆ ప్లేన్లో అప్పుడు 200 members ఉన్నారు క్రూతో కలిపి. ఒకవేళ ప్లేన్ నార్మల్లీ చూసుకున్నారనుకోండి, మీరు ఒక 30,000 feet నుంచి 35,000 feet యావరేజ్గా అనుకోండి, అలా హైట్లో వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేస్తే ఏమైంది? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు అసోదమే లేదురా. భయపడకండి, టెక్నికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఒకసారి 18,000 అడుగులు ఎత్తు దాటారనుకోండి, ఎమర్జెన్సీ డోర్ ఆ టైంలో 18,000 అడుగుల తర్వాత ఓపెన్ అయితే ఏమైందో తెలుసా? మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపడా అందదు. మరి ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ నార్మల్గా అయితే 30,000 feet నుంచి 43,000 feet మధ్యలో అంత హైట్లో గాల్లో ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేస్తే చేయలేరు. ఎందుకంటే సైన్స్ ప్రకారం చెప్తే అర్థం కాదు, సింపుల్గా చెప్పేస్తా. లో ఆల్టిట్యూడ్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి 700 feetలో ఉన్నప్పుడు అప్పుడు డోర్ ఓపెన్ చేయగలిగాడు.
అదే అంత ఎత్తులో హయ్యర్ ఆల్టిట్యూడ్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత ఎత్తులో ఒక నార్మల్ హ్యూమన్ డోర్ని ఓపెన్ చేయలేడు, ఎందుకంటే అక్కడ 24,000 pounds ఫోర్స్ కావాలి. యావరేజ్గా చూసుకుంటే 24,000 pounds. సో సూపర్ హ్యూమన్స్ తప్ప నార్మల్ హ్యూమన్స్ అయితే దాన్ని ఓపెన్ చేయలేరు అబ్బా. సో భయపడక్కర్లేదు. మీ పిల్లల కళ్ళకి కాజల్ పెడుతున్నారా దిష్టి తగలకుండా? అయితే ఫ్యాక్ట్ చూశాక మానేయండి. నార్మల్గా ఆ కాజల్ ఆర్ కాటుక లాంటిది ఎందుకు పెడతారంటే పిల్లలకి దిష్టి తగలకుండా పెడతారు. అండ్ అవి పెట్టడం వల్ల పిల్లలు ఇంకా అందంగా కనబడతారని. అండ్ ఆ కొంతమంది ఏంటంటే ఆ కాజల్ ఎండ నుంచి కూడా కాపాడుతుందని నమ్ముతారు పిల్లల్ని. అయితే సైన్స్ ఏం చెప్తుంది? మీరు బయట కాజల్ కొని, బయట వాడే బ్రాండెడ్ కాజల్స్ కొని వాడుతున్నారనుకోండి, అది చాలా చాలా డేంజర్. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కాజల్లో లెడ్ ఉంటుందంట. అండ్ దానివల్ల బేబీస్ ఐస్కి ఇచ్చింగ్ వస్తుంది, దురదలాగా ఇరిటేషన్ కూడా వస్తుందంట. అండ్ అలాగే వాటి నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా తీసుకొస్తుందంట బయట నుంచి మీరు కొనే కాజల్. అండ్ కొంతమంది ప్రెసెంట్ హోమ్ మేడ్ కాజల్ అని కూడా వాడేస్తున్నారు, తయారు చేస్తున్నారు. బాదం కాజల్ అని ఆర్ ఆయిల్ ఆర్ గీని, అంటే మిగిలిపోయిన వాటిని బాగా హీట్ అయిపోయి మిగిలిపోయిన వాటిని, నల్లగా ఉన్న వాటిని కూడా తీసి కాజల్ కింద యూజ్ చేస్తున్నారు. మరి అవి సేఫేనా అంటే ప్రెజెంట్ అయితే వాటి మీద ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే ఏమీ లేవు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అందులో కూడా కార్బన్ ఉంటుంది, అది మంచిదైతే కాదు. అండ్ మీరు హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోకుండా, ఎప్పుడైతే చిన్నపిల్లల మీద ఐస్కి రుద్దేస్తున్నారు అనుకోండి హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా, అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇన్ని చెప్పినా మీకు ఆ కాజల్ అప్లై చేయాలని అనిపిస్తే చెవుల వెనక కానీ ఫోర్ హెడ్ మీద కానీ అప్లై చేయండి, ఇది డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా ఆ కాజల్ని ఒక తడి క్లాత్ తీసుకొని దానితో తుడిచి అప్పుడు స్నానం చేయించాలి, ఎందుకంటే ఆ కాజల్ పిల్లల కళ్ళల్లోకి కూడా వెళ్ళిపోద్ది. సో బీ కేర్ఫుల్ గైస్. ఈ ఫ్యాక్ట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు కావాల్సిన వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ని షేర్ చేయండి, లేదా లైక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రాణాయామం ఎంత గొప్పదో వెస్ట్రన్ పీపుల్కి ఇప్పుడిప్పుడు తెలిసి వస్తుంది. సైంటిఫిక్ అమెరికన్ వాళ్ళు మనం చేసే ప్రాణాయామం గురించి 2019లో ఒక ట్వీట్ పెట్టారు. కార్డియాక్ కోహెరెన్స్ బ్రీత్ ఎక్సర్సైజ్ కెన్ స్టెబిలైజ్ ద హార్ట్ బీట్ అండ్ హ్యావ్ ఎ పవర్ఫుల్ ఎబిలిటీ టు డాంపెన్ యాంగ్జైటీ. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం హిందూయిజంలోనే కాదు, చైనీస్లో కూడా దీన్ని ట్రై చేశారు. అంటే ఇది ఎప్పటి నుంచో చైనీస్లో కూడా ఉంది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు కి అని అంటారు. సో మన హిందూయిజంలో మన యోగా చూసుకుంటే చాలా చాలా గొప్పది, ఎవరు గుర్తించినా గుర్తించలేకపోయినా సరే. నార్మల్గా 6G స్పీడ్ ఎంత ఉండొచ్చు? ఒక గెస్ కొట్టండి. ఐఐటి మద్రాస్ వాళ్ళు కొత్త స్పీడ్ని అయితే చూపించారు రీసెంట్గా ఒక వీడియో క్లిప్లో. ఎంత అనుకుంటున్నారు? 1000 Mbps, 2000 Mbps, లేదా 3000 Mbps? ఏంటి అంతకుమించి సరైన స్పీడ్ చెప్పు అని మీకు కోపం వస్తే దాని స్పీడ్ వచ్చేసి 6400 Mbps స్పీడ్. అప్రాక్స్గా చూసుకుంటే 6397 చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇండియన్ మొబైల్ కాన్ఫరెన్స్ 2024 జరిగింది. అందులో 6G టెస్టింగ్ స్పీడ్ టెస్ట్లో ఆ స్పీడ్ బయటకు వచ్చింది. అంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్తో మీరు అసలు మొబైల్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. సినిమాలు డౌన్లోడ్ పెట్టుకోవాలా, ఐబొమ్మకాలు కావాల్సినప్పుడు చూసుకోవచ్చుగా, మరి ఇంకేం చేస్తారు అంత స్పీడ్తో? గూగుల్లో ఈ ఫ్రేజ్ని అస్సలు టైప్ చేయకండి. ఆర్ బెంగాల్ క్యాట్స్ లీగల్ ఇన్ ఆస్ట్రేలియా? రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ ఫామ్ అయిన సోఫోస్ ఒక విషయాన్ని కనిపెట్టింది. ఈ స్పెసిఫిక్ 6 word ఫ్రేజ్ వల్ల మీ డివైస్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందంట. సో ఇలా నార్మల్గా సెర్చ్ చేసేది ఎవరు? క్యాట్స్ ఎంతూజియాసిస్ట్ సెర్చ్ చేస్తారు. సో వీళ్ళు వెతుకుతా ఒక లింక్ క్లిక్ చేస్తారు. హ్యాకర్ స్టాప్లోనే వాళ్ళకి కావాల్సిన లింక్ని ప్లేస్ చేసి పెడుతున్నారు. అండ్ మీ డేటాని దొబ్బేసి మిమ్మల్ని ర్యాన్సమ్, అదే మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. దీనికోసం వాళ్ళు వాడేది బూట్ లోడర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజింగ్ పాయిజనింగ్ టెక్నిక్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన లింక్ పైకి వచ్చేలా చేస్తున్నారు. అలా ఎతికే వాళ్ళు దాన్నే క్లిక్ చేస్తున్నారు, మోసపోతున్నారు. మీలో ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులు నన్ను ఏమడుగుతారంటే, ఇప్పుడు బెంగాల్ క్యాట్స్ ఆస్ట్రేలియాలో లీగలా కాదా అని అడుగుతారు. అబ్బా నేను సెర్చ్ చేసి క్లిక్ చేస్తే నన్ను హ్యాక్ చేస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అశ్వత్థామని ఇప్పటి వరకు ఎవరెవరు చూశారు? అశ్వత్థామ అసలు బ్రతికే ఉన్నాడా? మన ఇతిహాసాలు తెలిసిన వాళ్ళకి అశ్వత్థామ గురించి తెలిసే ఉంటుంది. కల్కి మూవీ చూసిన వాళ్ళకి కూడా కొంచెం తెలిసే ఉంటుంది. ఎలా అయినా తెలిసింది కదా. అయితే అసలు ఎందుకు శాపం వచ్చిందో కల్కి కంటే కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మహాభారత యుద్ధం 18వ రోజు దుర్యోధనుడు అశ్వత్థామని తన సైన్యానికి అధిపతిగా చేశాడు. అది కూడా పాండవుల్ని చంపడానికి. అప్పటికే అశ్వత్థామ తన తండ్రిని ద్రోణాచార్యుడిని మోసం చేసి పాండవులు చంపారని పాండవుల మీద చాలా కోపంగా ఉన్నాడు అశ్వత్థామ.
ఎలా చంపారంటే అశ్వత్థామ చనిపోయాడని చెప్పి ద్రోణాచార్యుల వారికి చెప్పి ఆయన బాధతో అస్త్రాలు వదిలేసేలా చేసి నిరాయుధుడిని చేసి ద్రోణాచార్యుల వారిని చంపారు. అశ్వత్థామ హతహ కుంజరహ. సో ఆయన్ని అధిపతిగా నియమించగానే ఆయన పాండవుల శిబిరం మీద నైట్ అటాక్ చేశాడు అశ్వత్థామ. అంతేకాదు పాండవుల వంశం మొత్తం నాశనం చేయడానికి సంకల్పంగా పెట్టుకొని అర్జునుడి కొడుకైన అభిమన్యుడికి పుట్టబోయే బిడ్డను కూడా చంపబోయాడు. సో కృష్ణుడు కాపాడతాడు, అది సినిమాలో చూపించలేదు. సో ఇంకా శాపం పెట్టాడు కృష్ణుడు, తన తలకున్న రత్నాన్ని తీసేయమని అండ్ దెబ్బలతో భూమి మీద ఎప్పటికీ తిరగమని శపిస్తాడు. అండ్ ఆ గాయం మానదు, కుళ్ళిపోతుంది కూడా. అండ్ శక్తులు కూడా కోల్పోతాడు. అండ్ నొప్పి, ఆకలి, దాహంతో బాధపడాలి అని శపిస్తాడు కృష్ణుడు. సో అలా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరెవరు చూసారో చూద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ బాగా పాపులర్ ఇన్సిడెంట్. ముంబై మిర్రర్ రిపోర్ట్ ప్రకారం మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్ అశ్వత్థామని చూశాడని చెప్పి చెప్తున్నారు. ఆ డాక్టర్ అశ్వత్థామ నుదిరి మీద నుంచి ఉన్న దెబ్బని ఎలా వర్ణించాడంటే ఆయన మెదడే ఆ హోల్లోంచి బయటకు వచ్చేస్తున్నట్టు అనిపించిందంట. అంత దారుణంగా ఉందంట ఆ కండిషన్. అండ్ ఆ డాక్టర్ చాలా మెడిసిన్స్ ట్రై చేశారు ఆ రక్తం ఆపడానికి, కుట్లు కూడా వేశారు, కానీ ఆ దెబ్బ తగ్గల. ఆయనకు డౌట్ వచ్చి సరదాగా ఏంటంటే అశ్వత్థామలాగా అంత రక్తం వస్తుంది అన్నారు. లోపలికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చే లోపు ఆ మనిషి కనపడకుండా పోయాడు, ట్రేసెస్ కూడా లేవు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్. ఇది చాంద్ బర్డియాస్ వర్క్ అయిన పృథ్వీరాజ్ రాసో ప్రకారం పృథ్వీరాజ్ చౌహాన్ గారు అశ్వత్థామని కలిశారంట. అది కూడా 1192లో ఒక యుద్ధం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అని. ఆయనకి మరియు మొహమ్మద్ గోరీకి. ఆ యుద్ధం అయిపోయాక ఆయన అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఒక ముసలాయుడు కనిపించాడంట. అండ్ నుదుటి మీద దెబ్బ ఉంది. ఆ మనిషికి సహాయం చేస్తా, వారంలోనే నీ దెబ్బను తగ్గిస్తా అని మాట ఇచ్చారంట. ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు వారం రోజులు, కానీ దెబ్బ తగ్గల. పృథ్వీరాజ్ చౌహాన్కి అర్థమయ్యేలోపు మళ్ళీ ఆ మనిషి కనపడలా. థర్డ్ ఇన్సిడెంట్. ఇది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు చూసారు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తుంది అంటే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అండ్ 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చేసేయండి. కుదిరితే మీకు వీలైతే షేర్ కూడా చేయండి. ఇంకా ఫ్యాక్ట్ కంటిన్యూ చేద్దాం. థర్డ్ ఇన్సిడెంట్. పైలట్ బాబా. ఈయన ఒక వింగ్ కమాండర్ కపిల్ సింగ్. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా వర్క్ చేశారు. దాని తర్వాత స్పిరిచువాలిటీలోకి వెళ్ళారు. ఆయన కూడా అశ్వత్థామని చూశానని చెప్తున్నారు. ఆయన బుక్లో రాసిన దాని ప్రకారం కపిల్తో ఏమని చెప్పారంటే, కపిల్ నేను ఆచార్య ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామని హిమాలయాలకి కృపి అండ్ విదుర్ని కలవడానికి వెళ్తున్నాను. వాళ్ళు ఎవరైనా డౌట్ రావచ్చు, గాడ్ ఆఫ్ డెత్ అండ్ జస్టిస్. ఇంకా హిమాలయాస్లో ఒక ట్రైబ్తో కలిసి ఉంటున్నానని చెప్పారంట. ఇంకా ప్రతిరోజు శివుడికి పూజ కూడా చేస్తానని కూడా చెప్పారంట. ఇంకొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఒక పొడవాటి మనిషి నుదుటి మీద దెబ్బతో తిరుగుతున్నాడు. అతని తల మీద కూడా ఈగలు పురుగులు తిరుగుతున్నాయి, అయినా పట్టించుకోకుండా అలాగే ఉంటాడంటున్నట్టు రూమర్స్ ఉన్నాయి. సో ఈ ఫోర్త్ ఇన్సిడెంట్ తీసేస్తే 3 ఇన్సిడెంట్స్లో అశ్వత్థామని చూసామని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఈ 3 ఇన్సిడెంట్స్లో ఒక్క దాంట్లో అయినా నిజం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? అండ్ మీకు అశ్వత్థామ స్టోరీ పూర్తి స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన విఆర్ రాజాలో ఆయన స్టోరీ ఫుల్ వీడియో చేశాను, చూడండి. అండ్ ఆ వీడియో చూస్తే మీరు ఒకటే అంటారు, అండ్ ఒక మాట కూడా చెప్పాలి, మా నాలెడ్జ్ ఈ ఫ్యాక్ట్లో కూడా వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి గైస్. 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోతున్నారు. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ